హాయ్ అండి. పేపర్ కటింగ్ లేకోకుండా ఈజీ మెథడ్లో బుట్ట హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఇలా క్లాత్ అయితే ఒక 4 మడతలు వేసుకుని ఇలా పరుచుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ తక్కువగా మడత పెట్టానండి. ఇక్కడ జాయింట్ పడుద్ది, జాయింట్ అనేది వేసుకోవాలి. అలాగే 3 ఇంచులకి ఒక మార్క్ చేశాను. మార్కింగ్ కానించి అవతలకి అనమాట హ్యాండ్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కింద మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు హ్యాండ్ పొడవైతే మార్క్ చేస్తున్నానండి. హ్యాండ్ పొడవైతే మనకు కావాల్సింది 6 ఇంచులు అనమాట. 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని అలాగే ఖర్చు కోసం పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా బుట్ట కోసమని, ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుని ఇక్కడ నుండి ఈ పైన మార్కింగ్ నుండి ఇలా కిందకి హ్యాండ్ డౌన్ ఒక 3 ఇంచులు మార్క్ చేసుకుని ఇలా ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి కరెక్ట్ హ్యాండ్ కొలతలు అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ 8 ఇంచులు అనమాట. ఇలా క్రాస్గా టేప్ పట్టుకుని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఫస్ట్ మార్క్ చేసేసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా వదిలాం కదా ఇది చూసుకుని అలాగే ఇది ఎంతైతే ఉందో అంత పైకి కూడా మార్క్ చేసుకుని దీన్ని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్లో ఇలా కలిపేసుకోవాలి రౌండ్గా మొత్తం కూడా. ఇలా మనం హ్యాండ్లో ఫస్ట్ మార్క్ చేసుకున్న హ్యాండ్లో ఇలా కలిపేసుకోవాలి ఈ ఎక్స్ట్రా తీసుకున్నది మొత్తం. ఆ తర్వాత ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, కటింగ్ అయిపోయింది కదా. ఇక్కడ పైన ఒక టక్స్ ఇచ్చుకోవాలి షోల్డర్ దగ్గర మిడిల్ అని తెలియడానికి. అలాగే ఇక్కడ ఖర్చు దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే దీన్ని మనం ఎక్కువ తక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నాం కదా, తక్కువైన వైపు ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. అలాగే ఈ అతుకు వేసుకున్న తర్వాత మనం దీనికి లో చంక్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు ఈ టక్స్ కాడ నుంచి ఒక 1 ఇంచ్ వదిలి లో చంక మార్క్ చేసుకుని కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అలాగే మిడిల్ నుంచి ఒక 1 ఇంచ్ వదిలి మార్క్ చేసేసుకోవాలి. అలాగే కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీనికి లైనింగ్కి ఒరిజినల్ జాయిన్ చేసేసి దీనికి పైపింగ్ కూడా వేసేసుకోవాలండి. అలాగే నేను పైపింగ్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి చూస్తున్నాను మనం బుట్ట ఎంత పెట్టాలి అనేది ఒకసారి అంచనా వేసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, అలాగే ఆ లూజ్ తర్వాత ఖర్చు ఒకసారి మార్క్ చేసుకుని లూజు ఖర్చు వదిలేసేసి ఇక్కడ నుండి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుని సపోజ్ ఒక 3 ఇంచులు ఉందనుకోండి క్లాత్, 3 ఇంచులు ఉంటే మనం ఫ్రిల్స్ అయితే కొంచెం దూరంగా పెట్టుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోకూడదు. కొంచెం దూరంగా పెట్టుకుని మనకి కావలసినంత వచ్చిందో లేదో తర్వాత చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇలాగా చిన్న చిన్నవి పెడుతున్నాను అన్నమాట. నాకు హ్యాండ్ ఖర్చు కాసుకొని మార్క్ చేసా కదా, చుట్టూతో అక్కడ వరకు ఫ్రిల్స్ వచ్చేయాలి. అలాగే చిన్నగా చాలా చిన్నగా అయితే అక్కడ వరకు పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి. నీట్గా చూసుకుని ఇక్కడ కుట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్కి ఈ హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. బుట్ట లేకుండా నార్మల్ హ్యాండ్ అయితే మాత్రం మనం షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఇది బుట్ట హ్యాండ్ కాబట్టి ఇలా చివరి నుండి స్టార్ట్ చేయొచ్చు. ఇలా చివరి నుండి షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా అక్కడికి ఒక 2-3 ఇంచులు గ్యాప్ ఉండగానే ఆపేసేయాలి. స్పీడ్ ఆపేసుకుని ఇలాగా చక్కగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మిడిల్కి టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్
షోల్డర్ మీద కరెక్ట్గా కుట్టు ఉంటుంది కదా, ఆ తిన్నంగా వచ్చేలాగా పెట్టుకోవాలి కుచ్చు. ఆ తర్వాత కూడా షోల్డర్ దాటి అవతలకు వచ్చిన తర్వాత కూడా అవతల ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకున్నామో చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమే. చూడండి ఇప్పుడు బుట్ట ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో చూసారా. చాలా ఈజీ అండి బుట్ట హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.